పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సంవత్సరం I request everyone to please settle down and be quiet. Thank you. Vikram, ఇందాకే కొంచెం నిశ్శబ్దం. ఈ సంవత్సరం శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయినాయి. క్రైమ్స్ పైన, నేరాల పైన పూర్తి అదుపు ఉంది. అట్లాగే తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేటువంటి మేజర్ ఫెస్టివల్స్తో పాటుగా ఈ సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, ఫ్యూచర్స్ సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది పూర్తి సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అట్లాగే రెండోది లయనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెలలో అది కూడా ఈ నెలలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం. ప్లస్ మనకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 మలకలు అయినాయి, 3 దశలలో అయినాయి. అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. తర్వాత ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేస్లలో ఫ్లడ్స్ వచ్చినాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు రానిటువంటి ప్రాంతాలు, ఫ్లడ్స్ లాంటివి, వరదలటువంటివి రానిటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంటు, SDRF, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అందులో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బందే. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ని ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కార్డర్స్. ఆ 509 మందిలో 483 మంది, 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్నవాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తర్వాత లోక్ అదాలత్ సంబంధించి 4 నేషనల్ జాతీయ స్థాయి లోక్ అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్ అంటే పెండింగ్ కేసులను, ముఖ్యంగా క్లోజ్ చేయదగ్గ కేసులని క్లోజ్ చేసేందుకని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేటివ్ అది. దానిలో భాగంగా ఈ 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్, ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇందులో 27,835 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు, మిగతావి 6,94,652 కేసులు సాధారణ నేరాలు. ఇందులో కూడా 3,32,129 ఈ పెట్టి కేసులను, 2,60,206 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులను కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లలో. దీనివలన భారతదేశంలోనే టాప్గా నిలిచినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులను ఈ లోక్ అదాలత్లో
ఆనరబుల్ హైకోర్టు కూడా ప్రశంసించింది మనం చేసినటువంటి ఎఫర్ట్స్ని. అట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనకు